తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జాతీయ సమైక్యతతోనే దేశ సమగ్రత అని బాల్యం నుంచి సమైక్య భావాలు కలిగేలా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు నేర్పాలని, గ్రంథాలయాన్ని అనుసరిస్తే ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చని జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా భారతీయ విద్యాభవన్స్ లో చదువర్ల సంఘం గ్రంథాలయ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత ర్యాలీ, ప్రతిజ్ఞ, వివిధ పోటీలను నిర్వహించారు. జేసీ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలను బాల్యం నుండి గ్రంథాలయాలకు అలవాటు చేయాలని, గ్రంథాలయాల ద్వారా జ్ఞాన సంపద వర్తిస్తుందని అన్నారు. భారతీయ విద్యాభవన్స్ డైరెక్టర్ ఎం రఘుపతిరాజు, ప్రిన్సిపల్ దేవి పద్మ మాట్లాడుతూ ప్రపంచంలోని మేధావులంతా గ్రంథాలయాలను అనుసరించేవారని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నేటి విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యలో రాణించాలని అన్నారు. అనంతరం ర్యాలీ, ప్రతిజ్ఞ నిర్వహించి వివిధ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆఫీసర్ శేఖర్, పైడిరాసు తదితరులు పాల్గొన్నారు. ನಾವು ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದದ್ದವ. ನನಗೆ ಈ ಸ್ಕೂಲ್ನಲ್ಲಿ ಫಸ್ಟ್ ಕ್ಲಾಸಿಂದ ಈಗ 12th ವರೆಗೂ ನಾನು ಇಲ್ಲೇ ಇದ್ದೆ. ನಂಗೆ ಹೆಚ್ಚು ಡಿಫ್ರೆನ್ಸ್ ಅನಿಸಿದ್ದಿಲ್ಲ, ಈ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಯಾವಾಗೂ ಅನಿಸಿದ್ದಿಲ್ಲ. ನಾವು ನನ್ನ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂತಿಗೆ ಇದ್ದಕ್ಕೆ ನನಗೆ ಹೆಚ್ಚು ಡಿಫ್ರೆನ್ಸ್ ಗೊತ್ತಾಯಿದ್ದಿಲ್ಲ. ಆದರೆ ಈ ನ್ಯಾಷನಲ್ ಇಂಟಿಗ್ರೇಷನ್ ಇದರದ್ದೆಲ್ಲ ವ್ಯಾಲ್ಯೂಯಿಂದ ನಂಗೆ ಅರ್ಥ ಆಗೋದಂತೂ ಅಂದರೆ, ಒಂದು ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಗೊತ್ತಿದ್ರೂ ನೀವು ಹೆಚ್ಚು ಪ್ರಾಬ್ಲಮ್ ಇರ್ತಿಲ್ಲ, ನೀವು ಬೇರೆ ಮಕ್ಕಳ ಸಂದಿಗೆ ಕಳಿಸಲಾಗ್ತದೆ. ಥ್ಯಾಂಕ್ ಯು. আজকে আমাদের লাইব্রেরিতে আজকে আমাকে অনেক ভালো লাগছে যে আমি এখানে আমাদের স্কুলে আছি। আমি আমাদের বন্ধুদেরকে এটাই বলতে চাই যে আমাদের স্কুলে অনেক অন্য স্টেট থেকে আসছে, যারা কালচারাল সবাই ডিভাইড করে। আমরা সবাই থেকে দূর দূর জায়গা থেকে আসছি পড়তে। এখানে এরকম না যে শুধু বাচ্চারা আছে। And we are came from Bihar. We are studying here in Speaking your language. मैं हूँ आकाश। मैं यूपी से हूँ और आज पुस्तकालय मतलब किताबों के लिए कितनी ज़रूरत है, किताबें बच्चों के लिए और लोगों के लिए, उसके बारे में बताऊंगा। किताबें बहुत ज़रूरी हैं सबके लिए। वो हम बच्चों को ज्ञान और बाकी चीज़ें सिखाती हैं और ज़िंदगी में आगे बढ़ने की शिक्षा भी देती हैं। నేషనల్ ఇంటిగ్రేషన్ గురించి ఈ ఫ్లాగ్ మార్చ్ ఆర్ అదర్వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రైజెస్ టు వేరియస్ స్టూడెంట్స్, ఇది ఒక ముఖ్యమైన సన్నివేశం. ఎందుకంటే లాస్ట్ 1 వీక్ నుంచి గ్రంథాలయ సంస్థ మన భీమవరం గ్రంథాలయంలో చాలా అంశాల మీద చాలా కాంపిటీషన్స్ అవి పెట్టడం జరుగుతుంది. అది రేపు ముగింపు సభ కూడా రేపు ఉంది. సో ఈ 1 వీక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, బికాజ్ ముఖ్యంగా ఈ పిల్లలకి సంబంధించి బుక్స్ రీడింగ్ మీద ఇన్ ద ప్రజెంట్ డిజిటల్ వరల్డ్లో మనం చూసినట్లయితే హాబీ ఆఫ్ రీడింగ్ బుక్స్ అనేది చాలా తగ్గిపోతూ వస్తుంది. అలాంటి దాన్ని మళ్ళీ పెంచుకొని ప్రజలకి, ముఖ్యంగా విద్యార్థులకి ఈ బుక్ రీడింగ్ మీద అవగాహన క్రియేట్ చేయడం కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేయడంలో రంగసాయి గారు ఎప్పుడూ ముందుంటారు. అండ్ భారతీయ విద్యాభవన్ కూడా ఇలాంటి చక్కటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి పిల్లల్లో ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. బుక్ రీడింగ్ అనేది నాట్ జస్ట్ ఇందాక పిల్లలు చెప్పినట్టు నాట్ జస్ట్ రీడింగ్ అబౌట్ బుక్ బట్ నోయింగ్ మెనీ థింగ్స్. మన దేశం గురించి కానీ మన సొసైటీ గురించి వేరియస్ కల్చర్స్ ఉన్నాయి, వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఉన్నాయి. అవన్నీ కూడా తెలుసుకుంటూ ఒక మంచి సిటిజన్స్గా తీర్చిదిద్దాలంటే వాళ్ళకి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలి. సో ఐ రిక్వెస్ట్ భారతీయ విద్యాభవన్ టు కంటిన్యూ ది సేమ్ స్పిరిట్. జాతీయ సమైక్యతా భావంతోనే ప్రపంచ శాంతి. ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థి దశ నుంచి కూడా జాతీయ సమైక్య భావం అనుసరించుకోవాలి. ప్రత్యేకించి 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు భారతీయ విద్యాభవన్స్ మరి ప్రసిద్ధమైనటువంటి విద్యా సంస్థ, దానిలో భాగంగా ఈరోజు జాతీయ సమైక్యత స్వామి వివేకానంద స్ఫూర్తితోటి ఇక్కడ విద్యార్థులు మణిపురి, బీహార్, ఛత్తీస్గఢ్, బెంగళూరు ఇంకా అన్ని రకాల నుంచి కూడా ఇక్కడ వచ్చిన విద్యార్థులంతా కూడా జాతీయ సమైక్యను అద్భుతంగా మాట్లాడారు. వీరందరికీ కూడా జాయింట్ కలెక్టర్ వారు వచ్చి, పశ్చిమ జాయింట్ కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ వీరందరికీ కూడా వివేకానంద పట్టుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా భారీ జెండాతోటి సుమారు 500 మంది విద్యార్థులు బలో స్వతంత్ర భారత్కి జాతీయ సమైక్య వర్ధిల్లాలంటూ అద్భుతమైన ర్యాలీ ఈ ప్రాంతంలో అందరినీ ఆకట్టుకుంది. We are very happy to be a part of this library week, and today it's National Youth Day, and we have taken the topic national integration and its unity. So it's about all unity, and let us all be united together. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా భారతీయ విద్యాభవన్ ప్రాంగణంలో
రంగసాయి గారి ఆధ్వర్యంలో, మా ప్రిన్సిపల్ మేడం ఆధ్వర్యంలో ఈ రకమైనటువంటి పిల్లలకి స్ఫూర్తినిచ్చే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు భారతీయ విద్యాభవన్ తరఫున పూర్తిగా అభినందనలు. ఈ కార్యక్రమం ఇలాగే విద్యార్థులందరికీ మంచి స్ఫూర్తిదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భీమవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చిత్రపటాలకు ఆర్టీసీ ఏపీ పీటీడీ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వర్కర్లు పాలాభిషేకం చేశారు. ప్రభుత్వం రాష్ట్రంలోని రోడ్ల గుంతలను పూడ్చినందుకు డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో తుని డిపోకు చెందిన ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ డ్రైవర్ లోవరాజు బస్ ఆగిపోవడంతో బస్ దిగి డాన్స్ చేశాడు. ఈ సంఘటనపై అప్పటి ప్రభుత్వంలోని అధికారులు డ్రైవర్ను సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లకు మంత్రి లోకేష్ బాసటగా నిలిచారు. సస్పెండ్ అయిన డ్రైవర్ లోవరాజును విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. లోవరాజును ఉద్యోగంలోకి తీసుకోవడంతో డ్రైవర్ హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో గత 5 సంవత్సరాల్లో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, రోడ్లపై ప్రయాణించడానికి నరకయాతన అనుభవించామని ఆర్టీసీ డ్రైవర్ అన్నారు. ఇప్పుడు రోడ్ల గుంతలను కూటమి ప్రభుత్వం పూడ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ చైర్మన్ డిఎస్ కుమార్, జూన్ ప్రెసిడెంట్ సామ్సన్, స్టేట్ ప్రెసిడెంట్ కెఎన్ మూర్తి, సిహెచ్ కుమార్, ఎంఎస్ రావు, ఇసాకు, బీవీఆర్ కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఈ 5 సంవత్సరాల నుంచి బాగా గోతులు పడిపోయిన రోడ్లలో మా వెన్నుపూసలు దెబ్బతినటం, మేము అనారోగ్యం పాలైపోయాము ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్లు. ఇవాళ సంతోషంలో మేము ఆర్టీసీ తరఫున ఈ రోడ్లు బాగు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏపీఎస్ఆర్టీసీ కార్మికులందరికీ నేను ఉద్యోగ భద్రత కల్పిస్తానన్నారు. ఆయనకు కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తానన్న మాట ఇచ్చినందుకు, మా ఆర్టీసీ పరిస్థితుల గురించి ఆలోచించినందుకు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన తుని డిపో డ్రైవరు చిన్న తప్పు చేస్తే అతన్ని సస్పెండ్ చేశారు. వెంటనే లోకేష్ గారు ఇతర దేశాల్లో ఉండి ఆ డ్రైవర్కి వెంటనే ఉద్యోగము ఇమ్మని ఆ ఉద్యోగం కుటుంబం ఆదుకున్నందుకు పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడికి మా డ్రైవర్లందరూ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ భీమవరం డిపో దగ్గర పాలాభిషేకం చేయడం జరుగుతుంది సార్. మేము గతంలో నుంచి ఈ రోడ్ల మీద తిరిగినప్పుడు నడుము పూసలు అరిగిపోయి కిడ్నీలు డ్యామేజ్ అయ్యి అలాగే హార్ట్ పేషెంట్ల కింద చాలా మంది డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడటం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఎక్కడన్నా ట్రాఫిక్ లేకుండా ప్రతిసారిని క్లియర్ చేయమని చెప్తుంది జరిగింది. మాకు డ్రైవర్ల ద్వారా అది చాలా ఆనందం పడ్డాం మేము. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ చూసినా రోడ్లు చుట్టూరు డ్రైనేజీలు కాడ వాటి కాడ మొత్తం ఎక్కడ ట్రాఫిక్ లేకుండా ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్ చేయమని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తూ కూడా ఆయనకు కూడా మేము డ్రైవర్ల అసోసియేషన్తో తెలియజేసుకుంటూ, అలాగే మన లోకేష్ గారు మాకు చిన్న సమస్యలు ఉన్నా కానీ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటే లోకేష్ గారే డైరెక్టర్ చూసి ఆ సమస్యనే దాన్ని పరిష్కారం చేసి మా డ్రైవర్కి ఉద్యోగం భద్రత కలిగించినందుకు లోకేష్ గారికి కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. ఇదంతా మా డ్రైవర్లు చాలా ఆనందపడుతున్నాం. ఏపీపీటీ డ్రైవర్లు అందరం కలిపి ఇవాళ చాలా ఆనందపడుతున్నాం. ఆ ఆనందంలోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరి లోకేష్ గారికి కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. మా డ్రైవర్లు అందరూ కూడా ఇవాళ ఎంతో ఆనందపడుతున్నాం. ఆకివీడు మాదివాడలో వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని కోటి దీపోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలతో యువత పల్లకీ సేవ నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు లంకా జలదుర్గ ప్రసాద్ అర్చకత్వంలో స్వామివారికి వివిధ రూపాల్లో హారతులు సమర్పించారు. అనంతరం ఆకివీడు మండల టీడీపీ అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్, సతీమణి రాణి, కుమారుడు మోటుపల్లి సాయి అరవింద్, దేవస్థానం మాజీ చైర్మన్ మోటుపల్లి సత్యనారాయణ దంపతులు, మోటుపల్లి నరసింహరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో మోటుపల్లి సుబ్బారావు, సుకాంత్, నక్కా శ్రీను, ముత్యాల దిలీప్, ఎరంశెట్టి అచ్చయ్యతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఆకివీడు మాదివాడ గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల ఆలయ ప్రాంగణంలో ఈరోజు కార్తీక సోమవారము ఈరోజు స్వామివారికి లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్తీక మాసంలో కనుక మనం శివాలయంలో కానివ్వండి, విష్ణాలయంలో కానివ్వండి, అటువంటి అదృష్టాన్ని ఇక్కడ మాదివాడ గ్రామంలో శివకేశవులు ఇద్దరు కూడా ఒకే ప్రాంగణంలో కొలువై ఉన్నారు. ఇక్కడ శివుడు ఇటు వెంకటేశ్వర స్వామి కూడా ఒకే ప్రాంగణంలో కొలువై ఉండడం చాలా అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క క్షేత్రంలో ఈరోజు ఆలయ పాలక మండలి వారు మోటిపల్లి సత్యనారాయణ గారు, అలాగే మోటిపల్లి రామవర ప్రసాద్ గారి వారి ఆధ్వర్యంలో ఈరోజు లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఎంతో కన్నుల పండుగగా అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ యొక్క దీపారాధన కార్యక్రమ మహోత్సవంలో పాల్గొని తమ వంతు సహాయంగా వారు ఎంతో భక్తి శ్రద్ధలతోటి దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. కార్తీక మాసం శుభ సందర్భంగా అష్టాదశ శక్తిపీఠం జ్యోతిర్లింగ మహాక్షేత్రం శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివార్ల శ్రీశైల క్షేత్రం వారి ఉత్సవమూర్తులకు ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారిచే ఈ నెల 20వ తేదీన భీమవరంలో కళ్యాణోత్సవం, కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు హౌసింగ్ బోర్డు కాలనీ వెంకటేశ్వర స్వామి వద్ద స్వామివారి ఉత్సవ విగ్రహాలతో ఉన్న రథం ఉంటుందని, మధ్యాహ్నం 2 గంటలకు గునుపూడి సోమేశ్వర ఆలయం నుండి శ్రీశైలం ధర్మ ప్రచార రథంతో శోభాయాత్ర, సాయంత్రం 6 గంటల నుండి కళ్యాణోత్సవం, రాత్రి 7 గంటల నుండి కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందన్నారు. జేపీ రోడ్ ఆనంద ఫంక్షన్ హాల్ వద్ద జరిగే ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించాలని ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు కోరారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను కంతేటి వెంకటరాజు, డివిఎస్ చంద్రాజీతో కలిసి పరిశీలించారు. కార్తీక మాస మహాపర్వదినాన్ని పురస్కరించుకుని భీమవరం పట్టణంలో ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పవిత్రమైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి శ్రీశైల క్షేత్రాధివాసి శ్రీ 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 భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారు రేపటి రోజున 20వ తారీఖు బుధవారం నాడు సాయంత్రం ఈ యొక్క భీమవరం పట్టణంలో ఆనంద ఫంక్షన్ హాల్ నందు చాలా విశేషమైనటువంటి చూసిన కనులు పండుగ అన్నట్లుగా అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాము. ఆ శ్రీశైల క్షేత్రం నుండి ఎందరెందరో మహానుభావులైనటువంటి వేద పండితులు, అలాగే సకల పరివారం సమేతముగా ఆ భ్రమరాంబికా సమేతముగా ఆ మల్లికార్జున స్వామివారు మన భీమవరం ఇచ్చేస్తున్నారు. స్వామివారికి కార్తీక మాస మహాపర్వదినాన్ని పురస్కరించుకుని చాలా వైభవంగా అట్టహాసంగా లీలా కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని రేపు సాయంత్రం జరిపించుకోబోతూ ఉన్నాము. అనంతరం భక్త మహాశనులందరి చేత కూడా అనంత దీపోత్సవ కార్యక్రమం. ఎందుకంటే కార్తీక మాసం అంటే కార్తీక స్నానానికి, కార్తీక దీపానికి, కార్తీక మాసంలో చేసేటువంటి దాన ధర్మాలకు చాలా విశేషమైన ఫలితం ఉన్నది అని మనకు కార్తీక పురాణంలోనూ శివపురాణంలోనూ వేదాలలోనూ చెప్పబడి ఉన్నది. కాబట్టి మన భక్తులందరి చేత కూడా ఆనందరాజు ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ అనంత దీపోత్సవ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని పార్వతీ పరమేశ్వరుల యొక్క మల్లికార్జున స్వామి వారి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారిచే రేపు 20వ తారీఖు బుధవారం ఈ ఉద్దరాజు ఆనందరాజు కళ్యాణ మంటపం దగ్గర అద్భుతమైనటువంటి దీపోత్సవం, కళ్యాణోత్సవం, భ్రమరాంబ సహిత మల్లికార్జునుడు శ్రీశైలం నుంచి ఆ కళ్యాణమూర్తి వారి విగ్రహాలతోటి ఇక్కడ కళ్యాణ వైభవాన్ని చేయడానికి సంకల్పం చేశారు ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారు. ప్రతి సంవత్సరం ఒక అద్భుతమైనటువంటి శివమూర్తి దంపతులను తీసుకొచ్చి కళ్యాణం చేయించడం ఆచారంగా జరుగుతోంది. అందువల్ల తప్పనిసరిగా 3 గంటల నుంచి జరిగేటటువంటి శోభాయాత్రలోను, 6 గంటలకు జరిగేటటువంటి దీపోత్సవంలోను, కళ్యాణోత్సవంలోనూ పాల్గొని భక్తులందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాము. మరి కార్తీక మాసంలో జరిపేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ తరపున దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు ఉద్దరాజు ఆనంద ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి స్వామివారి రథము అక్కడ నుంచి శ్రీశైలం నుంచి రావడం కూడా జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు
మన ఆనంద ఫౌండేషన్ అక్కడ సర్వదర్శనం ఉంటుంది. భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవచ్చు ఉత్సవ విగ్రహాలతోటి. అనంతరం 10 గంటల నుంచి 12 గంటల వరకు హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర దేవాలయంలో కూడా అక్కడ కూడా దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం 2 గంటలకి అక్కడ స్వామివారిది మరి శివుడి యొక్క మన శివాలయం దగ్గర నుంచి ప్రారంభమయ్యి మరి భీమేశ్వర దేవాలయము, మావుళ్ళమ్మ దేవాలయము, అనంతరం మన జోల్పాల్ రోడ్లో ఉన్నటువంటి వెంకటేశ్వర దేవాలయము 5 గంటలకి ఇక్కడికి వచ్చి ఇక్కడ కళ్యాణంలో ఉత్సవ విగ్రహాలు పాల్పంచు ఉంటాయని చెప్పి భక్తులందరికీ మనవి ఈ పై కార్యక్రమాల్లో అందరూ కూడా భక్తులు పాల్పంచుకుని మన శివుడి యొక్క అనుగ్రహం పొందాలని కోరుతున్నాం. పెద్దలందరూ చెప్పారు. భీమవరం పట్టణంలో మొదటిసారిగా శ్రీశైలం మల్లికార్జున స్వామి అలాగే రేణుకా అమ్మవారి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కళ్యాణం చేస్తానికి వస్తున్నారు కాబట్టి భీమవరం ప్రజలందరూ కూడా వచ్చేసి మరి తీర్థప్రసాదం స్వీకరించి శ్రీశైలం ప్రసాదం తీసుకుని వెళ్ళవచ్చు. భీమవరం 32వ వార్డులోని ఎస్ఎల్వి శివశ్రీ భద్రగౌరి అపార్ట్మెంట్లో ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ పెనుమస శ్రీనివాసరాజు, సీఈఓ అండ్ డైరెక్టర్ వేగేస్ నప్పల నరసింహరాజు నాని ఆధ్వర్యంలో అపార్ట్మెంట్ అధ్యక్షులు పచ్చిగోళ్ల సత్యనారాయణ అధ్యక్షతన సోమవారం సాయంత్రం కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. కందుల హనుమబాబు, లక్ష్మీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసులందరూ కలిసి కార్తీక దీపాలు వెలిగించినట్లు అధ్యక్షులు సత్యనారాయణ తెలిపారు. ప్రతి సంవత్సరం అన్ని రకాల పండుగలు జరుపుకుంటామని అన్నారు. స్వాతంత్ర సమర యోధురాలు వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం 1 టౌన్లోని శ్రీ సూర్య వొకేషనల్ కళాశాలలో నివాళులర్పించే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భీమవరం 1 టౌన్ సీఐ నాగరాజు ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమంలో ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసి వీరోచిత పోరాటం చేసిన మహిళల్లో ఝాన్సీ లక్ష్మీబాయి ఒకరని, 30 సంవత్సరాలే జీవించిన ఝాన్సీ లక్ష్మీబాయి ఆమె సాహస ఘట్టాలు సుమారు 2 శతాబ్దాలు కావస్తున్నప్పటికీ చిన్న వయసులో వివాహం, చిన్న వయసులో వైధవ్యం లాంటి వాటిని లెక్క చేయకుండా దేశం కోసం ప్రాణాలర్పించిన వీరనారిగా చరిత్రలో నిలిచిపోయిందన్నారు. నిర్వాహకులు అల్లు శ్రీనివాస్, తెలుగు పండితులు కలిగొట్ల గోపాల్ శర్మలు మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమంలో ఎందరో తమ ప్రాణాలు, ఆస్తులు, కుటుంబాలు తృణప్రాయంగా అర్పించి మనకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కల్పించారని, వారిలో మహిళామణుల్లో ఝాన్సీ లక్ష్మీబాయి ఒకరని, వారిని ఆదర్శంగా తీసుకుని ఉత్తమ పౌరులుగా సమాజ స్థాపనకు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ గురునాయుడు, ప్రిన్సిపాల్ సూర్యలక్ష్మి, ఇందుకూరి శివాజీ వర్మ, అరసవల్లి మణికంఠ వెంకటేష్, విద్యార్థినులు పాల్గొన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క విలోచిత పోరాటం గురించి, ఆవిడ పోరాడిన విధానం గురించి, అలాగే ఆవిడ పుట్టి పూర్వోత్తరాలు, ఆవిడ పోరాడిన ప్రదేశం అవన్నీ గురించి కూడా అల్లు శ్రీనివాస్ గారు, శర్మ గారు అందరూ కూడా చక్కగా వివరించారు. అదేవిధంగా ఆవిడని ఆదర్శంగా తీసుకోవాలని ఆడపిల్లలందరూ కూడా మన శ్రీనివాస్ గారు కూడా తెలియజేశారు. అప్పుడు ఝాన్సీ లక్ష్మీ గారు స్వాతంత్రం రాని టైంలో స్వాతంత్రం కోసం పోరాడడంలో, ఆంగ్లేయుల మీద పోరాడడంలో ఆవిడ విరోచితంగా పోరాడి, చంటి బిడ్డ ఉన్నా కానీ లెక్క చేయకుండా పోరాడి మన దేశానికి స్వాతంత్రం రావడంలో ఒక ప్రముఖ పాత్ర, ఆమె వంత పాత్ర ఆమె పోషించారు. ఇప్పుడు నేటి కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి మీకు ముఖ్యంగా మహిళలకి, బాలికలకి, ఆడపిల్లలకి మీరు ఎవరో మీద, ఆంగ్లేయుల మీదో లేకపోతే వేరే వాళ్ళ మీద పోరాడవలసినటువంటి అవసరం ఇప్పుడు మీకు లేదు. మీకు ఏ అవసరం ఉంది? ఇప్పుడు ఎటువంటి అవసరం ఉంది మీకు? మంచి ఉద్యోగాలు. ఇక్కడ మన సమాజంలో ఉన్నటువంటి కొన్ని శక్తులు, కొన్ని బ్యాడ్ క్యారెక్టర్స్ వ్యక్తులు
చెడు వ్యసనాలకు లోనైనటువంటి వ్యక్తులు, వాళ్ళ మీద మీరు పోరాడి తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు ఆవిడ పోరాడిందంటే ఆవిడకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలతో పాటు కొన్ని రకాలైనటువంటి విద్యలు ఆవిడ నేర్చుకోవడం వల్లే కత్తి సాము కానీ, కర్ర సాము కానీ, లేకపోతే వేరే విధమైనటువంటి అన్నింటిలో నైపుణ్యం పొందడం వల్లే ఆవిడ ఆ రోజు పోరాడగలిగింది. అదేవిధంగా మహిళలు, ముఖ్యంగా బాలికలు ఈ వయసులో మీరు వేరే వాళ్ళ మీద పోరాడడానికి కాకపోయినా మిమ్మల్ని రక్షించుకోవడానికి కొన్ని నైపుణ్యాలని నేర్చుకోవాలి. మీరు కొన్నిటిల్లో శిక్షణ పొందాలి, తర్ఫీదు పొందాలి. కరాటే లాంటి విద్యలు, కరసామి లాంటి విద్యలు కూడా మహిళలు కూడా నేర్చుకోవాలి. ఈ రోజుల్లో చాలా ముఖ్యం మహిళలకి అటువంటి నేర్చుకోవడం అనేది. ఎందుకనంటే అటువంటి నైపుణ్యం ఉన్నప్పుడే మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. మరి 2 దశాబ్దాల క్రితమే అప్పుడున్నటువంటి ఆంగ్లేయులు పోరాటంలో వారిని ఎదిరించి ఒక మహిళగా ఝాన్సీ లక్ష్మీబాయి తను జీవించింది 30 సంవత్సరాలే. అయినప్పటికీ కూడా తన 14వ ఏటనే వివాహం, తర్వాత 3 సంవత్సరాలకే మళ్ళీ భర్త పోవడం, మరి ఆవిడ 30 సంవత్సరాలు వచ్చేసరికి మరి ఆంగ్లేయుల చేతిలో మరి మరణించడం జరిగింది. ఆ రోజుల్లో మహిళల్లో ఈ స్వాతంత్రోద్యమంలో వీరోచితమైనటువంటి పాత్ర చేసి వహించి ఆవిడ మరి డైరెక్ట్గా పోరాటంలో ఉన్నారు. వీర శివాజీ గారిని, ఛత్రపతి శివాజీ గారిని ఆదర్శంగా తీసుకుని ఒక పక్క ఆయన మహారాష్ట్ర, ఇక్కడ ఉత్తరప్రదేశ్లో వీళ్ళు యుద్ధం చేసి తన బిడ్డను కూడా వెనకాల కట్టుకుని ఇంకెవరు ఉండేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. ఇంకా ఏదైతే అయిందని చెప్పేసి ఆవిడ వీరోచితం పోరాటం చేసి మరి ఆంగ్లేయుల మరి ఆ పోరాటంలో వాళ్ళతో ఎదిరించి మన స్వాతంత్రోద్యమానికి ఎంతో పాటుపడినటువంటి మహిళ ఆవిడ. తన గుర్రం 8వ గుర్రం మీద నుంచి యుద్ధం చేస్తూ ఆంగ్లేయుల చేతులు బలైపోయింది. 1857 సంవత్సరంలో మొదటి ప్రపంచ సంగ్రామం, దాన్ని ఏమని పిలుస్తారు, సిపాయిల తిరుగుబాటు. దాంట్లో ఆవిడ ప్రముఖ పాత్ర వహించింది. ఆవిడ బిడ్డను పెంచుకుంది, దామోదర్ అనే బిడ్డని. ఆ వీరోచితమైన పోరాటం చేసిన స్త్రీగా మనం మహిళలు ఈమెను గుర్తు తెచ్చుకుంటారు. అలాగే ఈ రోజు ఇంకో విశిష్టత ఏంటంటే ఇందిరాగాంధీ గారి బర్త్డే. మరి ఇందిరాగాంధీ గారు కూడా మన దేశానికి ప్రధానమంత్రి చేశారు. ఆవిడ బర్త్డే కూడా ఇవాళ జయంతి కూడా ఈ రోజే నవంబర్ 19. వీళ్ళందరినీ కూడా స్త్రీలందరూ ఆదర్శంగా తీసుకొని వీరోచిత పోరాటం చేసిన స్త్రీలని మీరు కూడా ఆ విధంగా ఎదగాలని. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించబోతున్న పేరుచెల్ల శ్రీనివాసరాజు సుభాష్ను ఉండి అసెంబ్లీ బీజేపీ పార్టీ తరపున మంగళవారం సత్కరించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ కన్వీనర్ కోరా రామ్మూర్తి మాట్లాడుతూ క్షత్రియుల అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ గాదిరాజ వెంకటేశ్వరరాజు, జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మన్ నాగబాబు, నాగమణి, బీజేపీ ఆకివీడు కాళ్ల మండల అధ్యక్షులు సుంకర కాశీ విశ్వేశ్వరరావు, కట్రెడ్డి ఏడుకొండలు, పాలకోడేరు మండలం ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఇంజేటి వెంకటేశ్వర్లు, కార్యదర్శి ప్రసాదం, ఏడుకొండలు, సన్నిధి నాగవెంకట మాణిక్యాలరావు తదితరులు ఆయన్ను అభినందించారు. మిత్రులు సుభాష్ రాజు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిత్యం ప్రజలతో సత్సంబంధాలు కలిగి అనేక విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సుభాష్ రాజు గారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ మంచి పదవులు చేపట్టాలని, దానికి సదా సిడి సాయినాథులు ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొకసారి సుభాష్ రాజు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ కన్వీనర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి మా పేరుచెల్ల సుభాష్ రాజు గారు మా సోదర సమానులు క్షత్రియ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన సందర్భంగా వారికి మా ఉండి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు. పదవులు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన శ్రీ పేరుచెర్ల సుభాష్ రాజు గారికి ఉండి నియోజకవర్గం ఆకివీడు మండల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఆయన భారతీయ జనతా పార్టీ నర్సాపురం నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జిగా అయిన తర్వాత భారతీయ జనతా పార్టీలో ఏ విధమైన ఉత్సాహాన్ని తీసుకొచ్చారో అంతకు మించిన ఉత్సాహాన్ని ఈ పదవిలో ప్రదర్శించి ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు నర్సాపురం పార్లమెంట్ కన్వీనర్ గారు పేరుచెల్ల సుభాష్ రాజు గారు ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికైన సందర్భంగా
వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు మరిన్ని పదవులు అధిరోహించాలని, పార్టీకి మరింత పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. నర్సాపురం ఇన్ఛార్జ్ అయిన సుభాష్ రాజు గారికి రాష్ట్ర క్షత్రియ సేవా సమితి డైరెక్టర్గా ఇచ్చినందుకు కాలమండలం తరపున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషం. ఏ బాధ్యత అయితే భారతీయ జనతా పార్టీ అప్పచెప్పిందో ఆ బాధ్యతకి భారతీయ జనతా పార్టీ అప్పచెప్పిన బాధ్యతకు వనిదేస్తానని చెప్పేసి క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేకేషన్ సూర్యనారాయణరాజు గారితో కలిసి ముందుకెళ్ళి పార్టీ అప్పచెప్పిన బాధ్యతల్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్షత్రియ సోదరులందరికీ కూడా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తానని మా పార్టీ ఇచ్చిన ఆదేశాలని శిరసావహిస్తూ ఏ బాధ్యత ఇచ్చినా సరే మా ఆర్గనైజేషన్లో మేము పనిచేయాలా, దానికి మేము ఎప్పుడూ సందిగ్ధంగా ఉండి ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి పార్టీకి కూడా మరింత ఉత్సాహం తెచ్చి మరింత ఎదరికి తీసుకెళ్ళడానికి నా వంతు సహకరిస్తానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాను. శ్రీ ఉమా సోమేశ్వర వాకర్స్ అసోసియేషన్, శ్రీ ఉమా సోమేశ్వర మహిళా వాకర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో కార్తీక మాసపు సోమవారాల్లో శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వార్ల దేవస్థానం ప్రాంగణంలో సాయంత్రం పూట దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అల్పాహారం పంపిణీ చేస్తున్నారు. కొచ్చెర్ల మణికుమార్, పార్వతీ దంపతుల సౌజన్యంతో దాదాపు 3,000 మంది భక్తులకు 3వ సోమవారం అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నల్లం రఘుబాబు, గౌరవ అధ్యక్షులు నల్లం నాగేశ్వరరావు, అధ్యక్షులు మెంటే పూర్ణచంద్రరావు, మహిళా అధ్యక్షులు మాదాసు కనకదుర్గ, మహిళా ఉపాధ్యక్షులు బందల జ్యోతి, కార్యదర్శి కొప్పినీడి శ్రీనివాస్, మహిళా కార్యదర్శి మెంటే లక్ష్మీకాంతి, జాలీ వాకర్ సుంకర నరేష్ నాయుడు, జవ్వాది దాసరథి శ్రీనివాస్, మోపిదేవి సత్యనారాయణ, నల్లం బుజ్జి, పురుషోత్తపార్జునరావు, బొబిలిశెట్టి సోంబాబు, కట్టా రాఘవులు, బాబ్జీ, జీకేవీవీ ప్రసాద్, మండవల్లి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు గ్రామంలో వెంకటేశ్వర శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో మరి కార్తీక మాసం సందర్భంగా ఈరోజు 3వ సోమవారం ఇక్కడ భక్తులకు వచ్చే భక్తులందరూ కూడా అల్పాహార వితరణ చేయడం మరి గత 18 సంవత్సరాలుగా మేము మా ఉమా సోమేశ్వర వాకర్స్ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా గర్వకారణం. అలాగే ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమానికి కొచ్చెర్ల కృష్ణకుమార్, మణికుమార్, శ్రీమతి పార్వతి దంపతుల వారి సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమం జరుపుతున్నాం. కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాలు జరపడం చాలా ఆనందదాయకం. అంటే భవిష్యత్తులో ఇంకా ఇటువంటి కార్యక్రమాలు మా అసోసియేషన్ ద్వారా మేము చేయగలుగుతాం. మరి ఈ కార్యక్రమానికి మరి దాతృత్వంగా విరాళాలు ఇచ్చి మా అసోసియేషన్ మెంబర్స్కి అలాగే దాతలందరికీ కూడా మా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటూ శ్రీ ఉమా సోమేశ్వర వాకర్ అసోసియేషన్ మరియు ఉమా సోమేశ్వర మహిళా వాకర్స్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుంచి మేము రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేయడమైంది. 6 గంటల నుంచి 9 గంటల దాకా మేము ఏర్పాటు చేస్తున్నాము. కొన్ని వేల మంది వచ్చి తింటున్నారు. వాళ్ళందరూ ఇది మేము పెట్టిన ఈ అల్పాహారంతోనే చాలా సంతృప్తి చెందుతున్నారు. ఈ పంచారామంలో దాంట్లో ప్రసిద్ధి అయిన ఈ జనార్దన ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం చాలా చంద్ర ప్రతిష్ఠ. ఇది అమాస రోజుల్లో గులాబీ రంగు, గోధుమ రంగుగాను, పున్నమి రోజుల్లో తెలుపు రంగుగాను ఇది రూపాంతరం చెందుతుంది. ఇది చాలా పవిత్రమైంది. అందుకని ఇక్కడ భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటుందని, వాళ్ళు పాపం దూర ప్రాంతాల నుంచి వస్తారని వాళ్ళకి ఏదో పొద్దున్న పూట భోజనాల ఏర్పాట్లు అలాగే సాయంత్రము ఈ అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ వచ్చి ఇది వినియోగించుకుంటున్నారు. వినియోగించుకుని చాలా సంతృప్తి చెందుతున్నారు. అదే మాకు ఆనందం. మా వాకర్ మిత్రుల సహకారంతో ఇదంతా చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం పరిసర ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ ఫీజును విపరీతంగా పెంచేశారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఫీజులు తగ్గించాలి. అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే అంజిబాబు. గొల్లల కోడేరు సంజన ఎస్టేట్లో అల్లూరి సీతారామరాజు అపార్ట్మెంట్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా కోటి దీపోత్సవం.
గరీబీ హఠావో నినాదంతో పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి ఇందిరాగాంధీ. మాజీ ప్రధాని జయంతి వేడుకల్లో టీటీడీ మాజీ చైర్మన్ బాపిరాజు. క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేశ్న కనకరాజు సూరికి పలువురు నాయకులు శుభాకాంక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.